హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. మీరు చూస్తున్నారు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించిన ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ముందుగా వీటికి సంబంధించిన డేట్స్ అయితే ఒకసారి గమనిద్దామండి. మనం ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 22 అండి. 22/8/2023 నుంచి 12/9/2023 వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12/9/2023 నుంచి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ద ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 12/9/2023 వరకు అయితే మీరైతే అప్లై చేసుకునే విధంగా ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 13/9/2023 నుంచి 14/9/2023 వరకు అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే దీనికి సంబంధించిన పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో అయితే నిర్వహిస్తామంటూ కూడా ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు వెల్లడించింది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం వీటికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ లిస్ట్ అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దామండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే గవర్నమెంట్ స్ట్రైవ్స్ హ్యావ్ ఎ వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ ద జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడ సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూసినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ ఆన్ ఓపెన్ కాంపిటేటివ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించి ఇక్కడ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన పేజ్ స్కేల్ అయితే చూద్దాం. ముందుగా వచ్చేసి జేటీఓ సంబంధించి సెంట్రల్ సెక్రటరియల్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ లెవెల్ 6 కింద 36,000 నుంచి 1,12,000 మధ్య ఇక్కడ శాలరీ ఉంటుందండి. అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ జేటీఓ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సంబంధించి లెవెల్ 6 కింద 35 నుంచి 1,12,000 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జేహెచ్టీ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జేటీఓ, జూనియర్ ట్రాన్స్లేటర్ జేటీ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి 35,000 నుంచి ఇక్కడ 1,12,000 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎస్హెచ్టీ సంబంధించి లెవెల్ 7 కింద 44,000 నుంచి 1,42,000 మధ్య ఇక్కడ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీస్ ఆఫ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2023 సంబంధించి ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అది నేను మరొక వీడియోలో మీ ముందుకి వేకెన్సీ లిస్ట్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మరొక చూసినట్లే ఒకసారి అయితే క్లియర్గా మరొక ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీ పొజిషన్ లిస్ట్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, అది కూడా నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి నేను మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రిజర్వేషన్ అండ్ సూటబిలిటీ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది కూడా మీకు అంటే అవసరం లేదు. ఇక్కడ కేటగిరీ వైజ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉందండి. ఇక్కడ సీనియర్ ట్రాన్స్లేటర్ హిందీ సంబంధించి ఇక్కడ సూటబుల్ కేటగిరీ వైజ్గా బెంచ్ మార్క్స్ అయితే చూసుకోవచ్చు మనం క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి నేషనాలిటీ సిటిజన్షిప్ అంటే ఎవరెవరు అప్లై చేయాలనుకుంటే ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్ సంబంధించి కూడా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఒకసారి గమనించినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 1/8/2023 అండ్ ద ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అభ్యర్థి వచ్చేసి 18 to 30 years యాజ్ ఆన్ 1/8/2023 వరకు అయితే ఖచ్చితంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నాట్ బిఫోర్ 2/8/1993 అండ్ ద నాట్ లేటర్ దెన్ 1/8/2005 సంబంధించి ఎలిజిబుల్ టు అప్లై సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూసినట్లయితే కొన్ని జీవోస్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి 5 years ఉంటుందండి, ఓబీసీ 3 years, పీడబ్ల్యూబీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది, పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్కి అయితే 15 years అయితే ఉండడం జరుగుతుందండి. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక డిఫెన్స్ పర్సన్స్ సంబంధించి 3 years,
డిఫెన్స్ పర్సనల్ డిజబిలిటీ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ ద హాస్పిటాలిటీకి సంబంధించి 8 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చండి డిస్ప్లే పైన. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన అర్హత చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఒకవేళ ఈ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన ఫార్మాట్ అంటే సర్టిఫికేట్స్ అనేవి ఏ ఫార్మాట్లో ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. అలాగే వీటికి సంబంధించి ద క్యాండిడేట్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. అది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరైతే. ఫ్రెండ్స్ ఇక ప్రొవిజనల్ కాంపెటెన్సరీ టైమ్ అండ్ అసిస్టెంట్ ఆఫ్ స్క్రైబ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరింత చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ పీడబ్ల్యూబీడీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అలౌ ద ఫ్యాకల్టీ అండ్ స్క్రైబ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన చూసినట్లయితే యాజ్ ఆన్ 12/9/1923 వరకు ఫర్ ది పోస్ట్ కోర్స్ A26 జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హిందీ విత్ ఇంగ్లీష్ ఏ కంపల్సరీ అండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ది డిగ్రీ లెవెల్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ విత్ హిందీ కంపల్సరీ విత్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ డిగ్రీ సంబంధించి మీరు హిందీ అయితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే పోస్ట్ కోడ్ డి సంబంధించి సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీకి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హిందీ విత్ ఇంగ్లీష్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆఫ్ ది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ది డిగ్రీ లెవెల్ సంబంధించి అయితే ఉండాలి. అదైతే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి కొన్ని జీవోస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. All the selected candidates called the document verification by the user department organization required to procedure the requisite certificates such as the mark sheets for all years of master degree అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్. ఇక ద క్యాండిడేట్స్ మస్ట్ possess the essential educational qualification on before the closing date of receipt of online applications అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ముందుగా మీరు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఉండాలి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉన్నాక ఈ జేఎన్టీ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించిన లింక్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ అనెక్సల్ 3 అండ్ అనెక్సల్ 4లో అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి, అది ఒకసారి చూసుకోండి. అలాగే మీరు ఒక లైవ్ ఫోటోని అప్లోడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 20 నుంచి 50 KB మధ్యలో ఫోటో అయితే ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫోటో హైట్ కూడా ఇవ్వడం జరిగింది, 3.5 cm విడ్త్ అండ్ 4.5 cm హైట్ సంబంధించి ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్. ఇక బిఫోర్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ ద ఫోటోగ్రాఫ్ ఈస్ అప్లోడెడ్ యాజ్ పర్ ద గివెన్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ ఫర్ టైమ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12/9/2023 వరకు అయితే మీకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ మస్ట్ check through the preview and print option that they have filled the correct details in each field of the application form అంటూ కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మీరు అప్లై చేశాక దాన్ని అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి చూసినట్లయితే అప్లికేషన్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి 100 రూపీస్ అయితే ఎస్ఎస్సి నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ SC/ST క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ పేమెంట్ అయితే ఎక్సెప్టెడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక పేమెంట్ వచ్చేసి మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, BHIM, UPI, నెట్ బ్యాంకింగ్ ఆధారంగా మీకు పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసి 13/9/2023 టు 14/9/2023 మధ్య మీకు ఎడిట్ ఆప్షన్ అయితే కల్పిస్తున్నట్లు కూడా SSC వెల్లడించింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక SSC నుంచి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఫ్రెండ్స్. మరొక వీడియోలో దీనికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో మరొక వీడియోలో మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.